ఇది ప్రజలు అవగాహన చేసుకుని ప్రజలు ముందుకు రావాలి. ఈ ప్రాంతం నుంచి కలెక్టరేట్ వెళ్ళిపోతూ ఉంటే భీమవరం నియోజకవర్గ ప్రజలు మరి మౌనంగా ఉంటే అది మంచిది కాదు. ఏ విషయమైనా మౌనంగా ఉంటే కనుక అన్యాయం జరుగుద్ది. కనుక అలా కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, అనేక సేవా సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా, ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైతే దీని మీద స్పందించాలి, అవసరమైతే ప్రజా ఉద్యమాలకి మరి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ భీమవరంలో ఈ యొక్క కలెక్టరేట్ కనుక తరలి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రజా ఉద్యమంలో అందరం కూడా పార్టీలకు అతీతంగా పాల్గొంటాం. దీన్ని నిలబెట్టుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి స్థానిక శాసనసభ్యులు దీనికి బాధ్యత వహించాలి. మౌనం సమాధానం కాదు. ఖచ్చితంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ నియోజకవర్గ ప్రజలు 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా 3 పార్టీల నుంచి నెగ్గించారు. కానీ మీరు మౌనం, మరి ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుద్ది, చరిత్రలో మీరు మరి అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని ప్రజలు నమ్మితే మీరు అన్యాయం చేయడానికి మరి పూనుకుంటున్నారా అని చెప్పి ప్రజలు మరి భావించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక ఆ యొక్క కలెక్టరేట్ తరలి వెళితే కనుక మీకంటే ఈ నియోజకవర్గానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి మరొకరుండని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా అవేర్నెస్తో ఉండాలి. ప్రజా ఉద్యమాలకి మరి మీరందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని, ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ముగిస్తాను.